అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కడప పద్మ గారు రచించిన 'బ్రతుకు తెరువు' అనే కథను విందామా? మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ కునుకు తీయడం ఎప్పటినుంచో అలవాటు. లేకపోతే ఎంతో అలసటగా అనిపిస్తుంది సుమిత్రకు. సాయంత్రానికి ఆఫీస్ నుండి కూతురు పల్లవి ఇంటికి వచ్చేసరికి ఉత్సాహంగా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఉంచుతుంది. కొడుకు వైజాగ్ హాస్టల్లో ఉండి బీటెక్ చదువుతున్నాడు. భర్త విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సప్లై చేసే ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్‌కి సంబంధించిన డీలర్. రోజూ ఊళ్ళు పట్టుకొని తిరగటం తప్పని సరి అతనికి. పల్లవి ఇక్కడే హైదరాబాద్‌లో టీసీఎస్‌లో జాబ్ చేస్తుంది. ప్రశాంతమైన జీవితం, జాలి, కరుణ ఎక్కువే సుమిత్రకి. సమయం 3 గంటలు దాటింది. అమ్మా! అమ్మా! అంటూ బయట ఎవరిదో పిలుపు. ఆ తర్వాత వెంటనే కాలింగ్ బెల్ మోగడంతో మెలకువ వచ్చి వెళ్లి తలుపు తీసింది. తల్లి, పేద బ్రాహ్మణులం. విజయనగరం జిల్లాలో చిన్న అగ్రహారం మాది. కాస్త సహాయం చేయండి. 30 సంవత్సరాల పైనే ఉండొచ్చు వయసు. తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకుని విభూతి రేఖల మధ్య కుంకుమ బొట్టుతో ఉన్నాడా యువకుడు. పక్కనే 60 ఏళ్లుంటాయేమో ఓ పెద్దాయన గుమ్మంలో ఎదురుగా నిలబడి ఉన్నారు. బక్కపలచగా ఉండి కషాయ రంగు పంచె, చొక్కలేని వంటిపై జాంద్యం, చేతుల మీద మెడ కింద తిరునామాలు, మెడలో తులసిమాల, భుజంపై కండువ, నుదుట ఊర్ధ్వ ఉండ్రాలు ధరించి చూడగానే నమస్కారం పెట్టాలనిపించేలా ఉన్నాడతను. అయ్యా, ముందు మీరు కూర్చోండి. 2 కుర్చీలు తెచ్చి బయట వేసింది సుమిత్ర. ఆ పెద్దాయన తిరిగి తిరిగి ఉన్నారేమో వెంటనే కుర్చీలో చతికిలబడ్డాడు. మీరు రామానంద శాస్త్రి గారు, మా చిన్నాన్నగారు. అమ్మాయికి వివాహం తలపెట్టారు. తల్లి, మీకు తోచిన ఆర్థిక సాయం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు. ఇంకా నెల రోజుల్లో వివాహం జరగనున్నది అంటూ సంచిలో నుంచి ఒక శుభలేఖ తీసి సుమిత్ర చేతికిచ్చాడు. చేతిలోకి తీసుకొని శుభలేఖ మొత్తం చదివింది. నిజమే, వచ్చిన నెలలోనే పెళ్లి. పాపం. గతంలో వారు పౌరోహిత్యం చేసేవారు. పేద కుటుంబం, పెద్ద సంసారం. చివరిదానికి పెళ్ళిడు వచ్చేసరికి ఒంట్లో ఓపిక తగ్గిపోయింది. సంపాదన లేదు. అందుకే మీలాంటి వారి ద్రవ్య సహాయం కోసం ఇంత దూరం వచ్చాం తల్లి. ఈ వయసులో ఇంటింటికి అలా తిరగటం జాలిగా అనిపించింది సుమిత్రకి. సరే, ఇప్పుడే వస్తాను ఉండండి. వీరిని నమ్మొచ్చా లేదా? వీరి మాటల్లో నిజమెంత? లోపలికి వెళ్ళి ఆలోచనలో పడింది. చివరికి ఎంతో కొంత ఇవ్వటానికి నిర్ణయించుకుంది. తన వద్ద ఈ నెల ఇంటి ఖర్చుల కోసం ఉంచుకున్నవి 5,000 రూపాయలు మాత్రమే. ఇవి ఇచ్చేస్తే కొంచెం ఇబ్బందే. కానీ కష్టమేమీ కాదు. పైగా ఆడపిల్ల పెళ్లికి అంటే మంచి పనికే కదా. పరి విధాలుగా తలపిస్తూనే ఏదో కొత్త చీర ఒకటి ఇంట్లో ఉంటే జాకెట్ ముక్క కూడా దాని మీద పెట్టి అరటి పండ్లు తాంబూలంతో పాటు 5,000 ట్రేలో పెట్టుకొని బయటకు వచ్చింది సుమిత్ర. ఇంతలో బుల్లెట్ సౌండ్ వినబడింది. చూస్తే దశరథ్. ఈ వేళ ఎప్పుడు వచ్చారేమిటబ్బా ఆశ్చర్యంగా అనుకొని, పోనీలే, దంపతులం ఇద్దరం కలిసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవచ్చు సంతోషపడింది భర్తని చూసి. గేట్లో ఉండగానే ఎదురుగా పూజారులు కనబడేసరికి ఏంటి సుమిత్ర, ఏదైనా పూజ చేస్తుందా అనుకుంటూ సీటౌట్లోకి వచ్చాడు. నమస్కారం పంతులు గారు, మీరు? ప్రశ్నార్థంగా ఆగిపోయాడు. దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వదించారు పెద్దాయన. ఏమండి, సమయానికి వచ్చారు. వారి అమ్మాయికి వివాహం నిశ్చయమైందంట. పాపం, ఏదైనా ధన సహాయం చేయమని అడుగుతున్నారు. వీళ్ళు నీకు తెలుసా? లోపలికి పిలిచి అడిగాడు భార్యని. లేదండి, తెలియదు. విజయనగరం ఏరియా, బ్రాహ్మణ అగ్రహారమట. కోపం నసలానికి అంటింది దశరథ్కి. బుద్ధి ఉందా నీకసలు? ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? సమయానికి నేను రాబట్టి సరిపోయింది అంటూ చిటాపటలాడారు. వాళ్ళను చూస్తే అలా అనిపించడం లేదండి. శుభలేఖ కూడా చూపించారు. ఇలాంటి కట్టుకథలు ఎన్ని విన్నానో. ఏం చేయాలి? నిన్నసలు కొంచెమైనా ఆలోచన లేదా నీకు? శుభలేఖ చూపిస్తే నమ్మేయడమేనా? ఎవరో ఏంటో తెలియకుండా ఇంట్లోకి రానియటమేనా? ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో తెలుసా? కోపంగా భార్యని మందలించాడు. వాళ్ళు వింటున్నారని తెలిసి కూడా పెద్దగా. బాబూ, తమరొకసారి ఇలా రండి పిలిచాడు యువకుడు. చెప్పండి, చిరాగ్గా అన్నాడు బయటకొచ్చి. దశరథ్ వైపే తదేకంగా చూస్తున్న రామానంద శాస్త్రి గారు, మీరు చెప్పింది నిజమే. కొంతమంది వాళ్ళ వేషభాషలు మాలాగా మార్చి చాలా మందిని మోసం చేస్తున్నారు. అందువలనే మాలాంటి నిజాయితీ పరులను సద్బ్రాహ్మణులని మీరు నమ్మకుండా అనుమానించటంలో తప్పులేదు. ఇలాంటి కట్టుకథలు ఎన్ని విన్నానో అన్నారు కదా బాబు. మీకన్నా కట్టుకథలు చెప్పేవాళ్ళెవరున్నారు? నేను మిమ్మల్ని గుర్తుపట్టాను.
మీరు పేరు దశరథ్. మీరు విజయనగరం పరిసర ప్రాంతాల్లో అధిక దిగుబడి వస్తుందని కట్టుకథలు చెప్పి మీ కల్లబుల్లి కబుర్లతో కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్ముకొని అమాయకులైన రైతులని మోసం చేసి రాత్రికి రాత్రి మీ షాప్ మూసేసి అక్కడి నుండి పరారై వచ్చి ఇక్కడ మకాం పెట్టారు కదా! ఎందరో రైతులు మిమ్మల్ని, మీ విత్తనాలని, మీ ఎరువులను నమ్మి రోడ్డున పడ్డారు. దీన్ని ఏమంటారు? ఘరానా మోసం కాదు. కోటి విద్యలు కూటి కొరకే కావచ్చు. ఆ విద్యను మన కడుపు నింపాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ కడుపు కొట్టకూడదు. బ్రతుకు తెరువు అంటే మోసం చేయటం కాదు. బ్రతకడానికి మార్గం వెతుక్కోవడం. కానీ మీరు ఎంచుకున్న బ్రతుకు తెరువు మోసపూరితమైనది. వయసు అయిపోయి నా ఆర్థిక పరిస్థితిని తెలియచేసి సహాయం అర్థిస్తున్నానే తప్ప నేను ఎవరిని మోసం చేయటం లేదు. ఇవేమీ తెలియని సుమిత్ర నిశ్చేష్టురాలై చూస్తుండగా తప్పు చేసిన దశరథ్ వంక సూటిగా చూస్తూ, నాకు కొన్ని నియమాలున్నాయి. మీలాగా ప్రజలని మోసం చేసి సంపాదించిన వాళ్ళ పాపపు సొమ్మును దానంగా అయినా సరే నేను తీసుకోను. దృఢంగా పలికి పక్కనే ఉన్న యువకుడి భుజంపై చెయ్యి వేసి బయటికి దారి తీశారు ఆ పెద్దాయన. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.